Short boy. Whoa, yeah. Catch it. Out. 6. Hi guys, welcome back to my channel. After a long time, full match vlog is చాలా రోజులు అయింది. సో ఇవాళ మ్యాచ్ వింటేజ్ క్రికెట్ గ్రౌండ్లో. సో అపోనెంట్స్ రాయల్ రాంగ్లర్స్. లాస్ట్ వీక్ వీళ్ళతో ఆడినాం మ్యాచ్. ఆల్మోస్ట్ 220 రన్స్ కొట్టినాం. ఇది ఆల్మోస్ట్ రైవలరీ అనమాట మ్యాచ్, రివెంజ్ లైక్. సో ఇవాళ ఎలా అయినా గెలవాలని వస్తున్నారు ఆపోనెంట్స్. సో మన టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. లైక్ మోస్ట్ టాలెంటెడ్ వేణు ఉన్నాడు బౌలింగ్లో, అండ్ బ్యాటింగ్లో ఎవరు దొరకట్లేదని మా సాగర్ని పట్టుకొచ్చినాం. గైస్ సీరియస్లీ ఎవరైనా పర్మనెంట్గా మన టీంలో జాయిన్ అవ్వాలంటే మాత్రం ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి. మన టీంలో ప్లేస్ ఉంది వికెట్ కీపర్ అండ్ బౌలర్స్కి. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం గ్రౌండ్కి. సో రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ టాస్లో వెళ్తాం. స్టేట్ యూన్. సాగర్ లాస్ట్ వీక్ మ్యాచ్ సేమ్ టీము, మా టీం బౌలర్స్ అంతా స్ట్రగుల్ అవుతుంటే ఆ టైంలో ఒకరు వచ్చి జస్ట్ 4 overs వేసి జస్ట్ 14 runs ఇచ్చి 3 wicket తీసిండు. అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బౌలింగ్. లాస్ట్ వికెట్ లా లాస్ట్ వికెట్లు కాదు, ఓపెనర్స్ వా. ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? నేనే. నీకు బౌలింగ్ రాదు. అదే కదా మరి. ఇక బౌలర్లు చెప్పుకుంటూనేమో 20-30 ఇచ్చారు ఒక్కొక్క ఓవర్లో. చెప్పి ఇప్పుడు ఇలా కూడా సేమ్ కంటిన్యూ చేస్తావా? అరే ఒక్క ఓవర్లో పడుతుంది అడ్డు గుడ్డు దెబ్బ. 4 ఓవర్లు ఎట్లా పడుతుంది? 10 మ్యాచ్లో ఒక రోజు దేవుడు నీకు ఇచ్చిండు, 9 మ్యాచ్లు నాకు ఇచ్చిండు. సరే ఇప్పుడు ప్రూవ్ చేస్తావా? చూస్తూ సరే. సో గైస్ వచ్చిన ఆపోనెంట్స్ ఎవరు రాలేదు. సో ఆపోనెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మస్తు ఎండ కొడుతుంది. మా టీంలో చాలా ఎనర్జెటిక్ ప్లేయర్. చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు ఆపోనెంట్స్ రాలేదని. అండ్ అలాగే లాస్ట్ మ్యాచ్కి ఇందాక చెప్పినట్టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు వచ్చిందని ఫీల్ అవుతున్నాను. నేను వికెట్ నిలబెట్టి స్కోర్ని ఎంత కష్టపడి చేసినందుకు ఫలితం నీకు ఫలితం నాకు ఒక్కనే దక్కింది. మ్యాచ్ ఎవరికి వస్తుండే? మేనేజర్ మ్యాచ్ ఎవరికి వస్తుండే? అందుకని వేరే వాళ్ళకి త్యాగం చేసిన ఏం చేయాలి? క్యాప్టెన్ మళ్ళీ ఎందుకంటే ఫీల్ కావద్దు. క్యాప్టెన్ ఎప్పుడైనా క్యాప్టెన్ హ్యాపీ ఉన్నాడు అనుకో, మ్యాచ్లు వస్తూనే ఉంటాయి మనకి. కెప్టెన్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. టాస్ టైం. లెట్స్ ఇస్ ద కాల్. సే పడుతుంది. హెడ్స్. చూస్ టు బ్యాట్ ఫస్ట్. శుద్ర పూజలు ఏమైనా చేస్తారా? ఓ పట్టు. మీరు శుద్ర పూజలు ఏమైనా చేస్తారా? ఏ మ్యాచ్ గెలుస్తా. నేను ఎక్కువ చెప్పినా కానీ ఎక్కువనే కొట్టినా అన్న. 30 అన్న 30 ప్లేస్ కొట్టేసి మ్యాచ్ నిలబెట్టలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్నాం. ఓపెనింగ్ సతీష్ అండ్ నేను. పవర్ ప్లేలో ఒక 100 runs కొడదామనే టార్గెట్తో వెళ్తున్నాం. కొట్టాలి. మన ఆపోనెంట్స్ కూడా బాగానే ఆడతారు బ్యాటింగ్. సో 200+ ఉంటేనే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏమంటావు? ఖచ్చితంగా సతానా మొత్తం నీదే. నాది డౌన్లెటర్స్లో ఎప్పుడైనా కన్సిస్టెన్సీ ఉంటుంది. వేరే టీంలో ఎలా డక్అవుట్ అయ్యాడు. సిక్స్.
4 ఆ 6 ఆ 4 కదా 4. అరే స్టెంప్ ఉండదు. 6. అరే అరే ఫేస్ దాకింది. సిక్స్ రజనీ. ఏంది ఫోర్. చాలా బయట వదిలేసిన 4 అవుట్. 6. గ్రేట్ బ్యాటింగ్, మస్తు పడ్డది షాట్. Score 10 overs 152 for 0. లూజ్ బాల్ ఎక్కడ ఉండి ఆడుతూ నేను అది స్టెప్స్ అబ్జర్వ్ చేయలే మళ్ళా. పోదు వీళ్ళు శివలకి రాసుకొని వచ్చి సిక్స్. బాల్ పోతలే, అది కూడా అవుతుంది వాడు. సెంచరీ ఉంది, మంచిగా ఆడుకో.
పిచ్చి కూతురు సరే 15 ఓవర్స్ అయిపోయినాయి. స్కోర్ 219, 1 వికెట్. చలో చలో బాయ్స్, 16 ఓవర్స్ కంప్లీటెడ్, 231 ఫర్ 1 వికెట్. షాట్ రా. సింగిల్ జస్ట్ మిస్ అవుతుంది వికెట్. మిస్టర్ సతీష్ 97 రన్స్, 3 రన్స్ అయితే సెంచరీ అవుతుంది. కొడతాడా లేదా చూద్దాం. షార్ట్ బాయ్. వో యా, ఫ్రీట్ బాల్. వా నేను అవుట్ అనుకున్నా. ఫ్రీట్ నాకు కూడా గుర్తులేదు ఫ్రీట్. నేను కూడా అవుట్ అని అనుకుంటున్నా. ఇప్పుడు చెప్తున్నా ఫ్రీట్. బతికిపోయిండు. బయట అబ్బో ఇది వెరీ గుడ్ 6 క్యాచ్ డ్రాప్ 6 సెంచరీ. బ్యాటింగ్ సత్తి, గుడ్ బ్యాటింగ్. ఈ సెంచరీ నా బ్యాట్తోనే చేసిండు. 18 ఓవర్స్ అయిపోయినాయి. స్కోర్ 260 ఫర్ 1 వికెట్. బ్యాటింగ్ రిషి. గ్యాప్ ఉంది అది. 4 షార్ట్ బాయ్. వికెట్. కకృతి చూడు రీ, 105 కొట్టిండు. మళ్ళీ వచ్చింది బ్యాటింగ్కి లాస్ట్ 3 బాళ్ళకి. 6 4 ఎవరిని కొట్టుడు. 4 లాస్ట్ బాల్. ఫోరా 4 క్యాప్లు వచ్చి. గుడ్ బ్యాటింగ్ సత్తి. బ్యాటింగ్ రా రజని. మాట్లాడు, టీంని మోటివేట్ చేయి. ఏం లేదు, నేను ఏమంటున్నా అంటానా, బాల్ ఎట్లకైనా బాగుంటే స్పీడ్ వెళ్ళిపోతుంది. మెయిన్ వైట్ చేయకండి, ఏ బౌలర్ వేసినా వైట్ చేయకండి, కొట్టనియండి. మెయిన్ అంటే విండ్ యూజ్ చేసుకున్నాం. ఆఫ్ సైడ్ వేస్తే అంతే, ఓన్లీ వాళ్ళ స్ట్రెంత్ లెగ్ సైడ్, మొత్తం ఆఫ్ సైడ్ పెడితే అయిపోతుంది. చలో డామినేట్. మెయిన్లీ బౌలింగ్ ఆన్ మై కౌంట్ 1 2 3 4. చలో బాయ్స్. సో గైస్ 20 ఓవర్స్లో మేము 285 రన్స్ కొట్టినాం 2 వికెట్స్కి. సో టార్గెట్ అపోనెంట్స్కి 286. సో చూడాలి ఎంత కొడతారు అపోనెంట్స్. 12th ఓవర్ పడుతుంది. స్కోర్ 168 కొట్టిరు వాళ్ళు, పిచ్చ కొట్టురు కొట్టిరు. బట్ 7 వికెట్స్ తీసేసినాం. కీపర్ మిస్టర్ సాగర్.
ఇప్పుడే ఒక వికెట్ కీపర్ క్యాచ్ చాలా మంచిగా పట్టిండు, తీద్దాం అనుకున్నా మిస్ అయిపోయింది. సాగర్ ఇవాళ 3 క్యాచ్లు పట్టిండు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నీకే, 3 క్యాచ్లు. క్యాచ్ బ్రో, ఫీల్డింగ్ అరే ఎక్కడైంది బ్రో? సో స్కోర్ 183, 14th ఓవర్ నడుస్తుంది. బట్ లాస్ట్ వికెట్ మా ఫీల్డర్స్ అంతా ఎండకు సుడి తిరిగిపోయారు. బ్రో ఫ్రీట్ కీపింగ్ బాయ్, ఫ్రీట్ బాల్ అరే గుడ్. సో గైస్ మ్యాచ్ అయితే అయిపోయింది. మ్యాచ్ మాత్రం అసలు మాటలో చెప్పలేను, బీభత్సం అసలు. మేము ఓపెనర్స్ ఇద్దరము ఆల్మోస్ట్ 200 రన్స్ పార్ట్నర్షిప్. సతీ సెంచరీ చేసిండు, నేను 95 రన్స్ దగ్గర అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయినా, క్యాచ్ అవుట్. తర్వాత రజనీకాంత్ 200 స్ట్రైక్ రేట్, 34 రన్స్. సో మై 2 వికెట్స్ పోయి 285 రన్స్ కొట్టినాం. దాని తర్వాత ఆపోనెంట్స్ కూడా బీభత్సం అసలు, మామూలు కొట్టలే. 6 ఓవర్లలో 100 కొట్టిరు. బౌలింగ్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా వర్కౌట్ కాలే. దాని తర్వాత మెయిన్ వికెట్స్ 2 తీసినాము 10 ఓవర్స్ లోపే. సో తర్వాత బ్యాటింగ్ అంత ఆడటం లేరు. సో వాళ్ళు 14 ఓవర్స్కి 189 రన్స్ కొట్టి ఆల్అవుట్ అయ్యారు. సో ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మెన్స్ సత్తి బ్యాటింగ్ అండ్ బౌలింగ్, ఎస్పెషల్లీ ఫీల్డింగ్ గురించి చెప్పాలి. 2 క్రూషియల్ క్యాచెస్ బట్టి మ్యాచ్ని టర్న్ చేసిండు. గ్రేట్ ఫీల్డింగ్ బై సాగర్ అండ్ గ్రేట్ బౌలింగ్ బై మిస్టర్ వేణు. సెకండ్ ఓవర్ బాగా చేసినావు నువ్వు నిజంగా. ఫస్ట్ ఓవర్లో బాగా చేసిన అన్న. ఇక నా దాంట్లో కూడా పిచ్చి కొట్టరు కొట్టారు. అది పిచ్ అంతా అంటే బ్యాట్నికి వెళ్తుండే బాల్, బౌలర్స్కి ఏంటో దాన్ని బౌలర్ ఫ్రెండ్లీ పిచ్ కాదనమాట, బ్యాటింగ్ పిచ్ అయిపోయింది మొత్తం. సో మ్యాచ్ ఇట్లా అయింది.